మై ఛానల్ ప్రత్యూహ. ఈరోజు నా వీడియో వచ్చేసి కిడ్స్ రిలేటెడ్. టాయ్స్ అంటూ ఇష్టపడని పిల్లలంటూ ఎవ్వరు ఉండరు. వీటిని ఎందుకు కొనాలి, వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అన్నది క్లీన్ అండ్ క్లియర్గా ముందు వీడియోలో మీతో అయితే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ మై వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. పాపిట్ ఈ టాయ్ వచ్చేసి కేవలం పిల్లలకనే కాదు, ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. ముఖ్యంగా స్ట్రెస్ రిలీవర్ అని చెప్పాలి. ఎవరైతే ఎక్కువగా స్ట్రెస్ ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా రిలీఫ్నెస్ ఇస్తుంది. ఇది ముఖ్యంగా పిల్లలకి ఏ విధంగా అయితే మనకి పెద్దవాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయో వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. కానీ వాళ్ళకి రైట్ వే ఆఫ్ కన్వేయింగ్ అనేది తెలీదు. యూజువల్గా పిల్లలు ఏడవటం ద్వారానో, లేక వాళ్ళ బొమ్మలు ఉండేవి పడేయటం ద్వారానో, లేకపోతే మొండిగా బిహేవ్ చేయటమో, ఇలా వాళ్ళ ఎమోషన్స్ని బయట పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. సమ్ టైమ్స్ వాళ్ళు ఏం చేయాలో తెలియక ఆ ఎమోషన్స్ని వాళ్ళు బయట సరిగ్గా పెట్టలేనప్పుడు వాళ్ళల్లో ఒక స్ట్రెస్ అనేది ఫామ్ అవుతుంది. సో అలాంటి ఒక స్ట్రెస్ని మన నుంచి వాళ్ళని మనం రిలీవ్ చేయడానికైతే ఇది ఒక బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. ఇది ఏంటి అంటే ఎంతసేపు ఆడినా కూడా బోర్ అన్నదైతే అనిపించదు. యూజువల్గా దీంట్లో ఉన్న మెయిన్ గుడ్ థింగ్ ఏంటి అంటే, మనం ఒక సైడ్ అన్నది దీన్ని పాప్ చేస్తూ పోతున్నట్లయితే ఒకసారి మనం దీన్ని ఫ్లిప్ చేస్తే మళ్ళీ బ్యాక్ సైడ్ అన్నీ కూడా పాపప్ అయి ఉంటాయి. సో మళ్ళీ మనం దీన్ని ఫ్లిప్ చేస్తూ వెళ్ళొచ్చు. కాబట్టి ఇది కంటిన్యూస్ గేమ్ లాగా ఉంటుంది, అస్సలు బోర్ ఉండదు. అండ్ పిల్లలకైతే చాలా మటుకు వాళ్ళకున్న స్ట్రెస్ లెవెల్స్, ఆ రెస్ట్లెస్నెస్ మొత్తం వెళ్ళిపోయి చాలా మటుకు కాన్సన్ట్రేటెడ్గా ఉంటారు. అండ్ అటెన్షన్ కూడా ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీస్ అనేవి వాళ్ళల్లో పెరుగుతాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. అండ్ దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్ కూడా. చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఈ గేమ్ని అయితే. సో ఐ డెఫినెట్లీ సజెస్ట్ దిస్ గేమ్ ఫర్ చిల్డ్రన్. మ్యాజిక్ బుక్ పేరుకు తగ్గట్టుగానే నిజంగానే ఈ బుక్లో మ్యాజిక్ ఉంది. ఇది మెయిన్ రీయూజబుల్. సో మనం ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. మనం ఏం రాసినా వితిన్ 30 minutes అది డిసపియర్ అయిపోతుంది. వాళ్ళు ఇచ్చిన పెన్ మాత్రమే యూజ్ చేయాలి, అవుట్ సైడ్ వేవి యూజ్ చేయకూడదు. అండ్ ఇందులో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇది బుక్స్ని మనం కంటిన్యూస్గా పిల్లలతో ఈ యాక్టివిటీస్ చేయించడం వల్ల వాళ్ళకు పెన్సిల్ని కరెక్ట్గా పట్టుకొని, అంటే పెన్సిల్ మీద ఒక గ్రిప్ అయితే వాళ్ళకి దొరుకుతుంది. అండ్ ఆల్సో హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ అన్నది పెరుగుతుంది. అండ్ స్లోగా వాళ్ళల్లో ఈ హ్యాండ్ పొజిషన్స్ అన్నవి వాళ్ళు ప్రాపర్గా పట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఫర్దర్గా ఫ్యూచర్లో వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ అన్నవి కూడా బాగా ఇంప్రూవ్ అవ్వడానికి అయితే ఇది హెల్ప్ అవుతుంది. అర్లీ ఎడ్యుకేషన్లో మనం ఇదొక బెస్ట్ ప్రోడక్ట్ మనం కొని పిల్లలకి ట్రై చేయడానికి అని చెప్పచ్చు. అండ్ ఈవెన్ పిల్లల్లో టోడ్లర్ ఏజ్ పిల్లలకైతే ఒక హ్యాబిట్ ఉంటుంది, ఏదైనా కానీ వాళ్ళు గోడల మీద కానీ ఫ్రిడ్జ్ మీద కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో అలా చేయకుండా వాళ్ళకి మనం ఈ బుక్స్ ఇప్పించడం వల్ల వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ ఈ బుక్లోనే చేస్తూ ఉంటారు. కాబట్టి మనకి బయట కూడా ఎలాంటి లాస్ అన్నది ఉండదు. అండ్ ఈవెన్ ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాబట్టి మనకి పెన్సిల్ కానీ బుక్ లైక్ పేపర్ యూసేజ్ కానీ ఏది కూడా వేస్టేజ్ అన్నది అయితే ఏది కూడా ఉండదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. అండ్ దీని మీద కూడా చాలా లెస్ ప్రైస్ ఇది. దీని మీద మనం ఇన్వెస్ట్ చేసిన ప్రైస్ అన్నది మనకి ఖచ్చితంగా దిస్ ఈజ్ వర్త్ ఫర్ ఇట్ అని మనకు అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఇదైతే మీరు ట్రై చేయండి, తప్పకుండా ఇది మీకు యూజ్ అవుతుంది. జామెట్రిక్ షేప్స్ బ్లాక్ సార్టింగ్. ఈ గేమ్ యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే, జామెట్రిక్లో ఉన్నటువంటి బేసిక్ షేప్స్ అన్నీ కూడా పిల్లలు నేర్చుకుంటారు. లైక్ సర్కిల్ కానీ, ట్రయాంగిల్ కానీ, రెక్టాంగిల్ కానీ, ఇవన్నీ కూడా పిల్లలు తెలుసుకుంటారు. అట్ ద సేమ్ టైం వేరియస్ సైజెస్ కానీ, కలర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకుంటారు. ఈ బిల్డింగ్ బ్లాక్స్లో నేను ముందు చెప్పినట్టే ఏదైనా కానీ వాళ్ళకు క్రియేటివ్ థింకింగ్, లాజికల్ థింకింగ్ అయితే తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది. ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఈ గేమ్స్ ద్వారా వాళ్ళకు ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళు కొన్ని బేసిక్ అర్లీ ఎడ్యుకేషన్ సంబంధించిన కొన్ని థింగ్స్ వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళకి ఏదో స్ట్రెస్ లాగా కాకుండా ఆడుకుంటూ కూడా వాళ్ళు ఎడ్యుకేషన్ అన్నది కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ టాయ్. అదేవిధంగా ఈ బ్లాక్స్లో వచ్చేసి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. సో మనం వాటిని కౌంట్ చేయటం కూడా పిల్లలకి నేర్పించవచ్చు. ఈ కౌంట్ చేయటం వల్ల వాళ్ళు న్యూమరికల్స్ అన్నవి కూడా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. మల్టీపర్పస్ టాయ్ అని చెప్పాలి ఇది. అండ్ ఆ హోల్స్ని కౌంట్ చేయటం వల్ల ఫోర్ బ్రెయిన్ అన్నది బాగా యాక్టివేట్ అవుతుందంటండి. సో ఇది చాలా బాగా ట్రైన్ అవుతుంది ఫోర్ బ్రెయిన్ అన్నది నాకు తెలిసింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టాయ్ ఐ వుడ్ సజెస్ట్. సో తప్పకుండా ఈ టాయ్ అయితే మీరు ట్రై చేయండి. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుంది ఇది కూడా. ఎల్సిడి ఎలక్ట్రానిక్ రైటింగ్ టేబుల్. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్.
ఎందుకంటే మనం ఎలాంటి వేస్టేజ్ ఆఫ్ పేపర్ ఉండదు, పెన్సిల్ ఉండదు. ఈ స్క్రీన్ అన్నది కూడా ఎల్‌సీడీ స్క్రీన్ ఉంటుంది కాబట్టి ఇది వ్యూ అన్నది చాలా బాగుంటుంది. ఎలాంటి రేడియేషన్స్ అయితే ఉండవు దీంట్లో. అండ్ మనకు రాసినది ఇన్ కేస్ ఏదైనా ఎరేజ్ చేయాలనుకుంటే జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేసినట్లయితే కంప్లీట్‌గా ఇన్‌స్టంట్‌గా మొత్తం ఆ మ్యాటర్ ఎరేజ్ అయిపోతుంది. మళ్ళీ మనం వెంటనే రీయూజ్ చేసుకోవచ్చు. ఎన్ని సార్లైనా మనం రీయూజ్ చేయొచ్చు. అండ్ ఇది మెయిన్‌లీ ఇది పిల్లలకనే కాదు. ఈవెన్ మనం కూడా దీన్ని ఆఫీస్ పర్పస్ కానీ, లేకపోతే ఏదైనా మెసేజ్ మనం లీవ్ చేయాలా ఫ్రిడ్జ్ పైన అనుకున్న టైంలో కానీ, ఈ ప్రోడక్ట్‌నైతే మనం యూజ్ చేయొచ్చు. ముఖ్యంగా పిల్లలకైతే వాళ్ళు ఏదైనా రాసుకోవడానికి, లేకపోతే ఏదైనా డ్రా చేయడానికి అలాంటి వాటికైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్‌లో ఇది దొరుకుతుంది. అండ్ ఎన్ని సార్లైనా పిల్లలు దీన్ని మళ్ళీ మళ్ళీ రాసుకోవచ్చు. కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్. మామూలుగా పేపర్స్ అయితే ఎన్నెన్నో పేపర్స్ వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా డయాగ్రామ్ నచ్చకపోయినా, ఇది బాలేదనిపించినా వెంటనే దాన్ని తీసేసి మళ్ళీ ఇంకొక పేపర్ యూజ్ చేయటం, అలా వేస్టేజ్ ఆఫ్ పేపర్ అయితే చాలా ఎక్కువ చేస్తుంటారు. అలా కాకుండా ఈ ప్రోడక్ట్ వల్ల ఏమవుతుందంటే, ఆ వేస్టేజ్ ఆఫ్ పేపర్ అయితే మనం ఖచ్చితంగా తగ్గించగలుగుతాము. వాళ్ళకి ఇన్ కేస్ ఏదైనా నచ్చకపోతే వెంటనే ఎరేజ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి చాలా హెల్ప్‌ఫుల్ అని చెప్పాలి. సో, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఇది కూడా. రింగ్స్ స్టాకర్ అండ్ సార్టింగ్ గేమ్. ఇందులో అయితే హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ అనేది పిల్లల్లో బాగా ఇంప్రూవ్ అవుతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీని ఇంక్రీజ్ చేయొచ్చు. కలర్ రికగ్నైజేషన్ అనేది మనం టీచ్ చేయొచ్చు. బికాజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అనేది మనకి ఇక్కడ వస్తాయి కాబట్టి. సైజ్ సీక్వెన్సింగ్ అంటే లార్జర్ టు స్మాలర్ సైజ్ సీక్వెన్సింగ్ ఎలా పెట్టొచ్చు అన్నది మనం నేర్పించవచ్చు. పిల్లల్లో ఫోకస్ అన్నది బాగా డెవలప్ అవుతుంది. ఇది చాలా ఫన్ అండ్ అట్రాక్టివ్ గేమ్ కాబట్టి పిల్లల్ని ఎక్కువ టైప్ అన్నది మనము ఈ గేమ్ ద్వారా అయితే మనం ఎంగేజ్ చేయడానికి వీలుంటుంది. బిల్డింగ్ బ్లాక్స్. ఇక్కడైతే పిల్లల్లో లాజికల్ థింకింగ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అండ్ కలర్స్ అయితే పిల్లలు నేర్చుకుంటారు. అలాగే వాళ్ళలో సెల్ఫ్ ఎస్టీమ్ అన్నది బాగా డెవలప్ అవుతుంది. ఎలాంటి గైడెన్స్ లేకుండా సెల్ఫ్‌గానే వాళ్ళు ఇందులో వేరియస్ కైండ్స్ ఆఫ్ షేప్స్ అవన్నీ ఫార్మ్ చేస్తూ ఉంటారు కాబట్టి హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ అన్నది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఫైన్ మోటార్ స్కిల్స్ అన్నవి కూడా మనం ఇందులో బాగా నోటీస్ చేయొచ్చు. వాళ్ళు వాళ్ళ హ్యాండ్స్‌ని యూజ్ చేస్తూ వాళ్ళ హోల్ బాడీని యాక్టివ్‌నెస్‌లో ఉంచుతూ వాళ్ళు ఈ గేమ్స్ ఆడతారు కాబట్టి వాళ్ళలో మోటార్ స్కిల్స్ అన్నవి కూడా బాగా డెవలప్ అవుతాయి. ఇంకొకటి క్రియేటివిటీ. బికాజ్ వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అన్నది ఫార్మ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళలో ఒక క్రియేటివ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నాలెడ్జ్ అండ్ మెమొరీ అన్నది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో, ఎవరైతే ప్రీ స్కూలర్స్ ఉంటారో బిగినింగ్ స్టేజ్‌లో ఈ టాయ్ అనేది ఒక బెస్ట్ టాయ్ అని చెప్పొచ్చు ఫర్ దెమ్. సో, తప్పకుండా టోడ్లర్స్‌కి స్టార్టింగ్ స్టేజెస్‌లో అయితే ఈ బిల్డింగ్ బ్లాక్స్ అన్నదైతే మీరు తప్పకుండా యూజ్ చేయొచ్చు. సో, ఇవండి నాకు తెలిసిన కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ టాయ్స్. ఇవనే కాదు ఇంకా వీటికన్నా ఎన్నో ఇంకా బెస్ట్ అండ్ బెటర్ టాయ్స్ కూడా మనకు ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసే కొద్దీ ఇంకా బెస్ట్ ప్రొడక్ట్స్ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. బట్ కొంతమంది టాయ్స్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడరు. సో, అలాంటి వాళ్ళ కోసం ఇలా ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ టాయ్స్‌నైతే ఈరోజు నేను చెప్పాను. ఇవన్నీ కూడా మాక్సిమం మనకి ₹1000 లోపలే వస్తాయి. అండ్ చాలా యూస్‌ఫుల్ టాయ్స్ ఇవన్నీ కూడా. అండ్ చాలా బేసిక్ టాయ్స్ అని చెప్పాలి. సో, ఎవరైతే టోడ్లర్స్ మీ ఇంట్లో ఉన్నారో తప్పకుండా ఈ టాయ్స్‌నైతే మీరు పర్చేస్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయండి. సో, ఇంతటితో అయితే ఈ వీడియో అయిపోతుంది. మరిన్ని కొత్త కొత్త వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.